లాగా ఉండాలి. మాటలైనా, చూపులైనా, తలంపులైనా, ఆలోచనలైనా దేవుని యొక్క నీతిని ఎలాగ ఉండాలంటే ప్రతిబింబించేలాగా ఉండాలి. దేవుడు దుర్మార్గుని యొక్క ఇంటిని కూడా ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. ఎందుకంటే నీతిమంతుడు భక్తిహీనులు ఏమైపోయిందా అని ఆలోచన చేస్తాడటండి. ఇప్పుడు దేవుడు దుర్మార్గుని యొక్క ఇల్లును కూడా చూస్తుంటాడు. 21వ అధ్యాయం 12వ వచనం, నీతిమంతుడైన వాడు భక్తిహీను ఇల్లు ఏమైనదు అని కనిపెట్టును. చూడండి, దేవుని యొక్క కృపను మనం తక్కువగా అంచనా వేయవద్దు. ఎవరైతే నీతి కలిగిన వారుగా ఉంటారో ఆ నీతి కలిగిన వారటండి నిశ్చంతగా వారు ఉండేవారుగా ఉంటారు. దుర్మార్గుని యొక్క ఇంటిని కూడా దేవుడు కనిపెడతాడు. బైబిల్ గ్రంథంలో సౌలు రాజు కనపడుతున్నాడు,